హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? రాజమండ్రిలో థాయిలాండ్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చే ఎగ్జిబిషన్ అయితే పెట్టారంట. సో ఇంకెందుకు లేటు, వెళ్ళి చూసేద్దాము. జనాలు చూడండి, మామూలుగా లేరు అసలు, ఖాళీ లేరు అసలు ఎక్కడ. ఇక్కడైతే టికెట్ తీసుకుంటున్నారు, 50 రూపీస్ పర్ పర్సన్ అంట. అస్సలు ఖాళీ లేదు, చాలా మంది జనాలు ఉన్నారు. మేమైతే టికెట్ తీసుకోవడానికి వెళ్ళాము. కొద్దిసేపు వెయిట్ చేయండి, మేము మేనేజ్ చేయలేకపోతున్నామని అయితే చెప్తున్నారు. మామూలుగా లేదు రైట్ జనాలు అయితే. మా ఫ్రెండ్ అయితే టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళింది. మొత్తానికి టికెట్లు అయితే సంపాదించేసాం. సో ఇంకా వెళ్ళవచ్చు లోపలికి. గైస్, మేమైతే లోపలికి వచ్చేసాం. లెఫ్ట్ సైడ్ అంతా ఫర్నిచరే ఉంది. సో చాలా బాగుంది ఫర్నిచర్ అయితే. చూడండి డైనింగ్ టేబుల్ ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది. వీటిపైన కాస్ట్ అంతా డిస్ప్లే చేస్తారు. ఫొటోస్ అయ్యి అసలు తీయొద్దని చెప్తున్నారు. వీడియో కాల్ అని చెప్పాను నేనైతే. మొత్తం అన్నీ తీసానమాట. చాలా బాగుంది అసలుకి. సోఫా చాలా బాగుంది. మరి లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ అంతా ఈ పాలరాతితో చేసినవన్నీ ఉన్నాయన్నమాట. స్టాట్యూస్ చాలా బాగున్నాయి ఇవి కూడా. సో చూడండి ఎంత బాగున్నాయో. బుద్ధ విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. సో గైస్, ఇక్కడ 2 సింహాలు చూసారా? సో ఈ 2 సింహాలు చూస్తే నాకు ఒక కామెడీ సీన్ గుర్తొచ్చింది ఒక మూవీలోది. మీకు ఆ మూవీ తెలిస్తే కమెంట్ చేయండి. సో గైస్, చైర్ చూడండి చాలా బాగుంది. నేనైతే కూర్చొని టెస్ట్ చేసి వస్తాను అనమాట ఎలా ఉందని చెప్పి. చాలా కంఫర్ట్ ఉంది, బాగుంది. బాబా ఏ సూపర్ ఉంది అసలు. చాలా బాగుంది. ఎవరక్కడ ఈ చైర్ ఒకటి ప్యాక్ చేసేయండి, చాలా బాగుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బాబోయ్ జనాలు ఏంటి అసలు. సో గైస్, ఇక్కడ నుంచి అయితే స్టాల్స్ అయితే స్టార్ట్ అయినాయి. చూడండి ఎంత బాగున్నాయి, ఇవన్నీ చాలా బాగున్నాయి. చూడండి ఇవన్నీ వాల్ డెకోర్స్ చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇంకెక్కడి నుంచి మొత్తం స్టాల్స్ అన్నమాట. సో ఇవన్నీ కాస్ట్ అయితే బాగానే ఉన్నాయి, ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. మరి అంత తక్కువ ఏం చెప్పట్లేదు, అసలు ఎక్కువగానే చెప్తున్నారు. కొరియన్స్ వాడతారు కదా ఇలాంటివి. ఏంటి కొరియన్ పిచ్చి అనుకోకండి. జనాలు అయితే అసలు మామూలుగా లేరు. మేము జస్ట్ ఆ ఫర్నిచర్ దాటి ఒక 4-5 స్టాల్స్ చూసాం అంతే. టైం చూస్తే అప్పటికే మేము వచ్చి గంట అయింది. అసలు టైం తెలియట్లేదు లోపల అసలు. దుబాయ్ సెట్ మిమ్మల్ని పిలుస్తుంది ఇక్కడికి. చాలా బాగుంది. గైస్, డ్రై ఫ్రూట్స్ ఇవేంటో తెలుసా? ఇవి ఏంటో భయ్ క్యా? బాదాం.
ఇలా తినేచ్చా 2500 1 kg. 1 kg నైస్. 2500. హౌ టు ఈట్? ఓకే ఓపెన్ చేసుకుంటాను అనంట. బాదం, అన్ని రకముల బాదంలు ఇక్కడ. ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చూడు కివి. ఉగాండా నుంచి అంట గైస్ వెళ్ళాం. మన దేశంలో ఉన్న నైటీలు సరిపోన్నట్టు ఇవి కూడా తెచ్చింది ఇప్పుడు ఉగాండా నుంచి. గైస్ రింగ్ చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. Guys, he's from Iran. Chocolates. మట్టిలో మాణిక్యంలో మెరిసిపోతున్నాడు ఈ పిల్లలు. రంగురాళ్ళు. గైస్ ఇది ఒరిజినల్ అంట, సాఫ్రాన్. 1 గ్రామ్ 500 రూపీస్ అంట. అంటే ఇది ఇలా అనుకుంటా, ఇది 500. సేమ్ ఇలాగే ఉంది. ఓ సదికా ఇక్కడ అంత కొత్తగా ఏం నాకు కనిపించలేదు. నార్మల్గా మనకి ఏం దొరుకుతాయో అవే ఉన్నాయి. ఆ క్లిప్స్, ఆ బ్యాండ్స్ అవే ఉన్నాయి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు అంతే. మనకి 50 అయితే ఇక్కడ 150 అమ్ముతున్నారు అంతే, ఇంకేం తేడా లేదు. లాస్ట్ ఇంకా వచ్చేసాము. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఇంకా కుర్తాస్ ఇవన్నీ అయితే షాప్స్ ఉన్నాయన్నమాట. ఐస్ ఇక్కడ మసాజర్స్ ఇవన్నీ పెట్టారనమాట. సో ఇంకెలా డిస్ప్లే చేస్తారు. ఇంకా కాళ్ళ నొప్పులు వచ్చి ఉన్న వాళ్ళందరూ శుభ్రంగా ఇక్కడ కూర్చుని తర్వాత వెళ్తున్నారు. ఇక్కడ ఒక అంకుల్ గారికి మసాజ్ చేయించుకున్నారు. ఎలా ఉన్నారు చాలా బాగుంది. చాలా कहाँ से? राजस्थान राजस्थान 250 250 पनीर टिक्का चिकन टिक्का मिक्सिंग तड़के भाजी मोमो चिकन मटन पाव भाजी ऑल इन वन मल्टी चॉपर कांता बाई नो शांता बाई ఇది గ్రాఫైట్ స్టోన్ వచ్చేసి మాస్టర్ దొరుకుతుంది. ఇది మాస్టర్ స్టోన్ గ్రాఫైట్ స్టోన్. ఇది గ్రాఫైట్ 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 స్టోన్. చూడండి ఇది అసలు పెన్సిల్ ఏంటంటే అంత రాసిన అవ్వదంట. గ్రాఫైట్ స్టోన్ ఇంతే ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఇంతే ఇంతే ఉంటుంది. ఇంత చేస్తుంది లిక్విడ్ ఎంత చేసి డ్రై చేసి క్లీన్ చేసి 100% డ్రై. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే ఒకసారి ఏమైనా లిక్విడ్ అబ్జర్వ్ చేసి అన్ని లిక్విడ్ దీంట్లో ఉంటుంది. మినిమం 100 ml టు మాక్సిమం 200 ml లిక్విడ్ లోపల. ఓకే, సో మాకు ఎప్పుడొకప్పుడు తీసుకోవాలి. నామినల్ స్విచ్ చేసి అన్ని లిక్విడ్ బయట వస్తే ఎల్ఈడి ఆఫర్స్ అన్నారు. బుక్స్ సార్ ఈ మధ్య మనం చూస్తుంటాం సార్, పిల్లలకి అసలు పుస్తకాల మీద గైస్ ఇక్కడ ఆదివాసీ హెయిర్ ఆయిల్ కూడా పెట్టారు. బాటిల్ 1500 అంట. అన్నయ్య ఎందుకో కోపడుతున్నాడు. గొడవ జరుగుతుంది. ఏం ఫీల్ ఉండదు మామ. బాబోయ్ గైస్ మొత్తానికి అయితే మేము
మొత్తం తిరిగేసాము బాబు. అసలు ఎంతమంది జనాలు అంటే అసలు ఖాళీ లేదు. మీరు లోపలికి వెళ్తే మ్యాక్సిమం ఒక 3 to 4 hours మీరు కేటాయించుకుని వెళ్ళాలి. బాబాయ్ చాలా అలసిపోయాం గైస్, మామూలుగా లేదు అసలుకి. మేబీ రేపు ఒక్క రోజే ఉందనుకుంటా. ఓకే గైస్, బాయ్ బాయ్. సో ఈ లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ.